మాజీ మంత్రివారి అయినటువంటి రోజా గారిని పట్టుకొని మరి ప్రస్తుత నగర ఎమ్మెల్యే గారు అయినటువంటి గాలి భానుప్రకాష్ గారు ఒక మహిళను కూడా చూడకుండా 2000 రూపాయలకి ఏ పనైనా చేస్తారు, వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అని మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఇంత దారుణంగా అవమానకరమైనటువంటి మాటలకి ఎదుర్కోవాల్సి వస్తుందంటే మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు మరియు హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు ఒక మాట అయితే అన్నారు, మా పార్టీలనైనా మీ పార్టీలైనా మహిళలకు ఇంచపరిచేలా మాట్లాడితే తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరు గాలి భానుప్రకాష్ గారిని మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, అతన్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా లేదా అన్నది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ యొక్క తీర్పు మీద నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ విషయాన్ని వెంటనే ఖండిస్తారని మేము ఈ విషయం మీద మేము కూడా ఖండిస్తూ దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మరి రోజా గారిని ఎదుర్కోవడం మరి గాలి ముద్దుకృష్ణ వల్లే అవ్వలేదు. మరి ఈరోజు తన కొడుకైనటువంటి గాలి భానుప్రకాష్ గారు వల్ల ఎంతవరకు సాధ్యమైతే కాదు. మరి మహిళలను మీరు ఇంత తక్కువగా చూడడం ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా మేము అడుగుతున్నాం. ఈరోజు మహిళలకు అనేది ఎక్కడ కూడా రక్షణ లేకుండా కూటమి ప్రభుత్వంలో ఎక్కడికక్కడికి అన్యాయాలు జరుగుతూ మహిళలను హీనమైన మాటలతో ఎంచపరచడం అనేది జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ అనేది లేదు. ఇది సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా గమనిస్తారని మరి ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిని. ఇవాళ ఎంత ఘోరంగా ఉందంటే అసలు మహిళలకి ఈ టీడీపీలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ విలువ ఇస్తున్నారా లేదా అనేది ఇవాళ నగరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే భానుప్రకాష్ గారి మాటల ద్వారా అర్థమవుతుంది. ఒక మహిళని ఏది పడితే అది మాట్లాడేసి 10 మందిలో క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే మనం హీరోలు అయిపోతామని అనుకుంటే అది మీ మూర్ఖత్వం. మీరు హీరోలు కాదు కదా, జీరోలు అవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక రోజాని ఆవిడ ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, ఒకసారి మినిస్టర్ అయినటువంటి మహిళ. అలాంటి మహిళని ఇవాళ ఎంత దారుణాతి దారుణంగా 2000కి ఏ పనైనా చేస్తుంది అని అంటే అది ఎంత తప్పుడు మాట అండి. వ్యాంప్ క్యారెక్టర్లకి తక్కువ అని మాట్లాడుతున్నారా? ఇలాంటి మాటలు మీ ఇంట్లో వాళ్ళ ముందు కూడా మాట్లాడలేరు. మీరు అట్లీస్ట్ మీ ఇంట్లో ఆడబిడ్డలకు చూపించండి. ఇలాగ నేను ఒక నగరిలో ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్ట్గా ఉన్నటువంటి చేసినటువంటి ఒక మినిస్టర్ని ఇలా మాట్లాడాను అని అనేసి మీకు ఏ మాత్రము లోక జ్ఞానం ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడే ప్రసక్తే లేదు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, మీ పార్టీలో ఉన్నటువంటి విలువలే ఇలా ఉంటాయి. ఎందుకంటే ఒకరేమో బ్లూ ఫిలింలో యాక్ట్ చేసింది రోజా అని అంటారు, ఇంకొకరేమో బట్టలిప్పి తిరిగింది రోజా అంటారు. ఆ సీమరాజు ఆర్పీ గారు అయితే ఆ వెదలు ఇడియట్స్ ఎట్లా మాట్లాడతారు అని అంటే ముంజలని మాట్లాడతారు. ఇలాంటివన్నీ మీకు ప్రవచనాలా? ఆడబిడ్డని ఎదుర్కోవాలి, రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలి అని అంటే ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడి కాదు మీరు ఎదుర్కోవాల్సింది. అవతలలో మాట్లాడాము మనం కూడా మాట్లాడిద్దాం నోరు జారి ఎంత మాట అంటే అంత మాట అంటే ఇంకా మీకు ఏం విలువలు ఉంటాయండి? మీ నియోజకవర్గంలో మీకు ఆడవాళ్ళు మహిళలు ఓట్లేయాలంటే ఎట్ట ఓట్లేస్తారు అనుకుంటారు? కాస్త కాన్షియన్స్లో ఉండి ఒక మహిళని ఏం మాట్లాడుతున్నామో లేకపోతే మహిళకి ఇచ్చే విలువలు ఏంటి అనేది మీ మాటల ద్వారానే తెలిసిపోయాయి భానుప్రకాష్ గారు. ఎట్టి పరిస్థితుల్లో మేమందరం డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి, రోజా గారికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ట్విట్టర్ అకౌంట్లో కూడా ఇప్పుడే కాదు 2023 నుంచి ఇవే మాటలు, బజారు మనిషి అని మాట్లాడుతున్నారు మీరు. ఒక ఆడబిడ్డని ఎదుర్కోవాలంటే ఇది కాదు పరిస్థితి. నిజంగా మీరు రాజకీయబద్ధంగా మాట్లాడాలంటే రాజకీయబద్ధంగా మాట్లాడాలి తప్ప క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆమెను 10 మందిలో తక్కువ చేసి మాట్లాడితే మీకేమి జేజేలు కొట్టరు. సో దయించి మీరు ఎట్టి పరిస్థితుల్లో రోజా గారికి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న గాలి ముద్దుకృష్ణనాయుడు గారి అబ్బాయి గాలి భానుప్రకాష్ నగరి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఒక మాజీ మంత్రి ఒక మహిళ తను ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచినటువంటి
రోజా గారిని నిన్న కించపరిచి మాట్లాడడం జరిగింది. నిజంగా ఆయన శాసనసభలో అలాంటి వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వంలో శాసనసభలో ఉన్నందుకు ఆడవాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారు. దేనికోసం అంటే తల్లికి వందనం అలాంటి పథకాలు మేనిఫెస్టో విడుదల చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళను, ఒక మాజీ మంత్రిని, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని, అనేక మంది మహిళలకు ఆదర్శంగా నిలబడినటువంటి ఒక ఆడపిల్లను పట్టుకొని నీచాతి నీచంగా ఎవ్వరూ అనలేని విధంగా మేము కూడా నోటితో మాట్లాడాలంటే సిగ్గుపడే విధంగా ఈరోజు ఆయన మాట్లాడడాన్ని మేము ముందుగా మహిళల తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీకు ఇంగిత జ్ఞానం కొంచెమైనా కూడా ఉండుంటే మీరు అలాంటివి మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే రోజా గారి లాంటి మనిషిని మీరు మాట్లాడారంటే ఈరోజు ఎవరినైనా మీరు మాట్లాడతారు. ఏ ఆడపిల్లనైనా కూడా మీరు అవమానించి మాట్లాడేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఏదో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్, ఎవరో ఒకరిని తిడుతూనో, ఎవరో ఒకరి మీద కేసులు పెడుతూనో, ఎవరో ఒకరిని మానసికంగానో, ఎవరో ఒకరిని శారీరకంగానో ఏదో రకంగా వేధిస్తూ అవమానపరుస్తూ మేము గద్దెనెక్కాం, మమ్మల్ని ఎవరేం చేయగలరనే విధంగా ఈరోజు మీరు వెళ్తున్నారు. మిమ్మల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న ఈ రోజా గారిని మీరు కించపరిచే విధంగా తను ఇంకా నేను కూడా నోటితో మాట్లాడలేకపోతూ ఉన్నాను. అటువంటి పదజాలంతో, నీచమైన పదజాలంతో ఆమెను మీరు అవమానించి మాట్లాడారు. మీరు ఖచ్చితంగా ఆమెకు క్షమాపణ చెప్పాలి. మహిళా లోకానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా మాట్లాడేటువంటి అర్హత, ఆ హక్కు మీకు లేదు. ఈరోజు అలాంటి మాటలు మీరు ఎలా మాట్లాడతారు? ఒక ఆడమనిషిని పట్టుకొని, ఒక మాజీ మంత్రిని పట్టుకొని, ఒక మంచి నాయకురాలని పట్టుకొని మీరు అలాంటి మాటలు ఏ రకంగా మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు కానీ ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మీ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఇంకనూ సమర్థిస్తూ మీలాంటి వాళ్ళని అనేక మందిని గతంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని పడితే వారిని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా కేసులు పెట్టేటువంటి ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే గాల్లో కలిసిపోయే ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మహిళలను మాట్లాడేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు సంస్కారహీనులు కాకండి, సంస్కారం ఉన్నవాళ్ళగా మీ ఇంట్లోనూ కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారనే ఒక దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడండి. ఎందుకంటే మాకు కూడా నోర్లు ఉంటాయి, మేము కూడా మాట్లాడగలం. కానీ మీలాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడలేము. ఎందుకంటే మా నోటితో కూడా అలాంటి పదాలు మేము పలకలేనటువంటి పరిస్థితి మా నాయకుడు మాకు నేర్పించాడు కనుక మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు భావాలు, ఆయన గతంలో మహిళలకు ఇచ్చినటువంటి గౌరవ విలువలు కానీ ఆయన నోటు నుంచి ఒక్క అనవసరమైన పదజాలం కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా ఉండదు. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా మాట్లాడలేక కాదు, మాకు కూడా మాటలు వచ్చండి. భానుప్రకాష్ గారు మేము కూడా మాట్లాడగలం. కానీ మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు ముందు మీరే అర్థం చేసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. మీరు క్షమాపణ చెప్పాలని వెంటనే మేము మహిళలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఇది తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుంది. ఎందుకంటే మహిళను మాట్లాడడం అంటే రోజా గారినే కాదు, మీరు అందరు మహిళలను కూడా మాట్లాడే పరిస్థితిగా మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి.